బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్క జైలు నుంచి రాగానే పెద్ద ర్యాలీ తీసిండ్రు కదా నిన్న పార్టీ కార్యకర్తలు. ఇక అక్క ఇంటికి పోయినాక అయినోళ్ళు చుట్టాల పార్టీ లీడర్లు అందరు వచ్చి అక్కను మందలిచ్చి పోయినరు. అంతేకాకుండా ఇక అన్ని నేనే చెప్తే ఎట్లా వరుస పెట్టి మా వాళ్ళు చెప్తారు ఇనుర్రి. కవిత ఎప్పుడెప్పుడు జైలుకెళ్లి బయటికి వస్తుందా అని కార్ పార్టీ లీడర్లు కార్యకర్తలంతా ఎదురు చూసే వరకల్లా మొత్తానికి బెయిల్ వచ్చి హైదరాబాద్ రాగానే సంబరాలు చేసిర్రు. వచ్చుడే పండుగ రోజు అన్నట్టు మురిసిపోవడే కాదు, కవిత రాఖీ పండుగ కూడా చేసింది. కేటీఆర్ కు రాఖీ కట్టి అలుముకొని ఎమోషనల్ అయింది. ఇక ఇవాళ ఇంటి కాంచెల్లి బయలుదేరి సీదా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లకు పోయింది. రాగానే గుమ్మడికాయతోని దిష్టి తీసినాక పార్టీ లీడర్లు అంతా వాళ్ళకరిచ్చిర్రు. కేసీఆర్ సారు బిడ్డను చూడక 5 నెలలు అవుతుంది కదా, ఎప్పటికప్పుడు వకీళ్లతోటి కేసు కథ ఏడదాకా వచ్చిందో అరుచుకుండు. కానీ ఢిల్లీకి పోయి మందలిచ్చి రాలేదాయే. ఇక కేసీఆర్ సార్ కూడా మొన్న అక్క బయటకు రాగానే ఫోన్ చేసి ఎట్లున్నావు బిడ్డ, రంది వడకు నిమ్మలంగా రా అని ధైర్యం చెప్పిండు. ఇక ఇలా డైరెక్ట్ కలిసే వరకల్లా కాలు మొక్కి దీవెనార్తలు తీసుకుంది. అయితే కవిత ఈ 10 రోజులు ఫామ్ హౌస్లనే ఉంటదట. మరి ఇక అన్ని కూర్చొని మాట్లాడుకొని రేపు ఏ తీర్ల ముంగటికి పోతుందో చూడాలిగా. ఏడాదంతా ఎట్లా చదివినా గానీ పరీక్షలలో మాత్రం కాపీ కొట్టొద్దని అంటారు. ఎందుకు? పక్కోల దాంట్లో చూసి రాస్తేనో చిట్టీలు పెట్టి రాస్తేనో మార్కులు వచ్చినా గానీ చదువు రాదు. రేపు కొలువులు కరెక్ట్ చేయలేమని పరీక్షలు స్ట్రిక్ట్ గా పెట్టి రాపిస్తుంటారు. ఆలీలంటే ఏమో గాని పబ్లిక్ ప్రాణాలు కాపాడే నర్సులు కూడా కాపీ కొట్టి రాస్తే ఏందన్నట్టు ఏం కథ? ఇదెక్కడ మాస్ కాపీయింగ్ రా మా. ఒంగోలు మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ నర్సింగ్ స్టూడెంట్లు ఇట్లా స్లిప్పులు పెట్టి పరీక్ష రాస్తురట. వీడియోలు కెమెరా పట్టుకొని రాగానే స్లిప్పులు బయటకి ఇసిరేసిరట. ఏం కాపీ నడుస్తుంది ఐడా అని అడుగుతుంటే ఏం లేదు ఎవరు చిత్త కాయిదాలు అనుకుంటే తీసి డస్ట్బిన్ వేస్తున్నారు. అరే చిట్టీలు కొట్టేతందుకు కూడా ఇంతనని అనిపించాలి కదా. ఏమైనా బడి పోరగా లేక యూనిట్ టెస్టులు రాస్తున్నారా? ఇక పరీక్ష రాస్తున్న ఒక్కొక్కరు తానికెళ్ళి ముద్దుగా 3000 వసూలు చేసి కాపీ కొడుతుంది కావలి కాస్తురా ఇన్ని వస్తుందట. 3000 ఇయ్యాల కాకపోతే రేపన్నా ఎట్లయినా సంపాదించుకోవచ్చు గానీ ఇట్లా కాపీలు కొట్టించి నర్సులు అయితే ఎంతమంది ఆగమవుతారు ఏం కథ? అయినా అన్నారంటారు కానీ నర్సులు అయితే చదువుతురు మంచిగా ఉంది. మరి పరీక్షల కాపీ కొట్టి పాస్ అయితే రేపు దవాఖానలకు వచ్చిన పేషెంట్లకు ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు, ఎట్లా సూదులు ఇస్తారు, ఏం మందులు ఇస్తారు? అప్పుడు కూడా ఏ గూగుల్లో యూట్యూబ్ చూసి పని కానిస్తారా అనుకుంటా ముచ్చట తెలిసిన జనాలు గట్టిగానే అరుచుకుంటారు. మరి ఇంత కథ అయిందని బయట తెలిసినందుకన్నా పెద్ద ఆఫీసాలు ఏమైనా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి మరి.